ఫైనలీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ట్రంప్ దగ్గర నుంచి అయితే కనిపిస్తుంది. సో ద ఆల్మోస్ట్ ఇవాళ మన ఇండియన్ టైమింగ్ ప్రకారం 5:40 అరౌండ్ వస్తున్న అప్డేట్, ఇండియా పైన 25% టారిఫ్ వేయబోతున్నారని. అండ్ దాంతో పాటు అంటే 25% టారిఫ్ తో పాటు ప్లస్ అని చెప్తున్నారా, ఇంకేం వేస్తారు ఈ 25% తో పాటు అంటే పెనాల్టీ వేస్తారంట. ఎందుకు పెనాల్టీ వేస్తున్నారంటే రష్యాకు సంబంధించిన లార్జెస్ట్ ఆయిల్ ని కొనే వాళ్ళలో చైనా ఉంది, ఇండియా ఉంది. వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ ని కొంటున్నారు కాబట్టి రష్యా వాళ్ళకి డబ్బులు వెళ్తూ యుక్రెయిన్ మీద దాడి చేస్తున్నారు. కాబట్టి దానికి పెనాల్టీగా ఇంకొంత టారిఫ్ వేస్తాం ఇండియా మీద. ముందైతే 25% వేస్తాను, దాంతో పాటు పెనాల్టీ కూడా వేస్తాను. ఇవన్నీ ఆగస్టు 1 నుంచి అమలవుతాయని స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 170 పాయింట్స్ దగ్గరగా రేపు మార్కెట్ డౌన్ లో ఓపెన్ అవుతుందని ఇండికేషన్ ఉంది. నిన్న నైట్ మనకు ఒక హింట్ అయితే ఇచ్చారు, బట్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇప్పుడు వస్తూ ఉండడం మార్కెట్ అయితే రియాక్ట్ అవుతుంది. బట్ ఇది పర్ఫెక్ట్ టైం అనమాట ఇన్వెస్టర్స్ కి. దీని గురించి మనం మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. అలాగే ఇవాళ మార్నింగ్ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి అప్డేట్ అయిన ఇంపార్టెంట్ పోస్ట్, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ చూడాలి. ఈ కింద ఒకసారి చూడండి, పొజిషనింగ్ ఇండియా యాజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీస్ డిస్పైట్ గ్లోబల్ అన్సర్టనిటీస్. గ్లోబల్ గా ఇష్యూస్ ఉంటున్నా ఇండియా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ అనేలా ఐఎంఎఫ్ వాళ్ళు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఇస్తున్న డేటాని కూడా ఒకసారి గమనించండి. ఏ కంట్రీస్ నెక్స్ట్ ఎలా గ్రో అవుతాయన్న దాంట్లో టాప్ ప్లేస్ లో మీకు ఇండియా ఉంటుంది. ఈ డేటా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మార్కెట్ అనాలిసిస్ లో ఇది మిస్ అవ్వద్దు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 144 పాయింట్స్ గెయిన్ అయి 81,482 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 34 పాయింట్స్ గెయిన్ అయి 24,855 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 71 పాయింట్స్ ఫాల్ అయి 56,151 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఓపెనింగ్ కొంత అబోవ్ అవుతున్నా మళ్ళీ కొంత బాగా పడింది మార్కెట్, తర్వాత మళ్ళీ రికవర్ అయి కొంత అబోనే ఇవాళ మార్కెట్ కొంత గ్రీన్ లో క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. అది లార్జ్ క్యాప్స్ పరంగా. మీరు మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ని చూసారనుకోండి, అవి రెడ్ లో ఉంటాయి. పర్టికులర్ గా స్మాల్ క్యాప్స్ ఇవాళ 0.5% దగ్గరగా పడడం జరిగింది. సో పోర్ట్ఫోలియోస్ ఇవాళ మైల్డ్ రెడ్ లో ఉండడం సహజం. అండ్ ఈ మార్కెట్ స్ట్రక్చర్ ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఒకసారి చూడండి. జూలై 24 నిఫ్టీ ఫార్మ్ చేసిన హై 25,246, ఫార్మ్ చేసిన లో 25,019, రేంజ్ మనకి 227 పాయింట్. దాని రిఫరెన్స్ గా తీసుకుంటే జూలై 2025 ప్రీవియస్ గా ఫార్మ్ చేసిన హై కంటే లోయర్ హై, అలాగే ప్రీవియస్ గా ఫార్మ్ చేసిన హై లో కంటే లోయర్ లో. అలాగే జూలై 28 సాటర్డే సండే తర్వాత ఓపెన్ అయిన మండే మార్కెట్ ని చూసిన జూలై 25 ఆ ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ లో ఉన్న దానికంటే లోయర్ హై లోయర్ లో. తర్వాత ట్రేడింగ్ సెషన్ అయిన నిన్న కూడా లోయర్ హై లోయర్ లో. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఓపెనింగ్ ఎక్కడైంది అనేది పక్కన పెడితే క్లోజింగ్ పాయింట్ కి ఈ రీసెంట్ టైమ్స్ లో ఉన్న స్ట్రక్చర్ బ్రేక్ అవుతూ హయ్యర్ హై హయ్యర్ లో అయితే ఇవాళ ఫార్మ్ అయింది. సో రీసెంట్ టైమ్స్ లో ఏదైతే లోయర్ హై లోయర్ లో ఉంటూ మార్కెట్ కొంత డౌన్ సైడ్ మూవ్ అవుతుందన్న ఇండికేషన్ లో ఉందో, ప్రాబబులీ ఫెడ్ ఈవెంట్ కి ముందు కొంత ప్రాఫిట్ బుకింగ్ అయిండొచ్చేమో మార్కెట్ లో. షార్ట్స్ సిగ్నిఫికెంట్ గా ఉన్నాయి కదా, కాబట్టి ఇది ఫార్మ్ అయింది మనకి. నెక్స్ట్ కమింగ్ ట్రేడింగ్ సెషన్ కూడా నేను మీకు యాడ్ చేస్తూ వస్తాను. అది కూడా హయ్యర్ హై హయ్యర్ లో ఫార్మేషన్ లో ఉంటూ ఉంటే 25,000 వరకు వెళ్లే వరకు, ఎందుకంటే అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, అక్కడ వరకు మార్కెట్ రిలేటెడ్ గా ఈ స్ట్రక్చర్ వ్యాలిడ్ అవుతుందేమో. బట్ 25,000 పైన మార్కెట్ క్లోజ్ అయితేనే షార్ట్ టర్మ్ లో మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. మార్కెట్ పెరిగిపోతుంది అనుకునే ప్రతి ఒక్కరు కూడా 25,000 మార్క్ పైన ఎలా మార్కెట్ క్లోజ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయాలి. అండ్ మిగిలిన అన్ని అప్డేట్స్ మాట్లాడుకునే ముందు, ఇవాళ యుఎస్ ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ ఉంటుంది. దీని రిలేటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నాను. ఇవాళ నైట్ మనకు అప్డేట్ వస్తుంది. అది రాగానే మీకు మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. బట్ గుర్తుంచుకోండి, చాలా ఫేక్ ఛానల్స్ ఉంటున్నాయి. బట్ జాయిన్ అవుదాం అనుకుంటే మాత్రం అది అఫీషియల్ దా కాదా అని క్లియర్ గా చూసుకోండి. బట్ ఒక లింక్స్ నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. అండ్ వన్స్ ఇది వచ్చిన తర్వాత, ఫెడ్ ఒక అవుట్కమ్ వచ్చిన తర్వాత మనం సర్ప్రైజ్డ్ గా చూడాలా, లేకపోతే అది మార్కెట్ నార్మల్ గా తీసుకుంటుందా అనేది. మార్కెట్ ఒక రియాక్షన్, గ్లోబల్ మార్కెట్ ఒక రియాక్షన్ తో తేలిపోతుంది. కాబట్టి ఫెడ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, దానికి గ్లోబల్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి అనేది ఇవాళ నైట్, అంటే మనం నిద్రపోతాం కదా 12-1 ఆ పాయింట్ ఆఫ్ టైం కి మనకి అప్డేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది డేటా వస్తుందో ఆ డేటా నేను మీకు ఆ టైంలో ఈ వీడియో కామెంట్ సెక్షన్ లోనూ అప్డేట్ చేస్తాను. అలాగే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ లో కూడా దీన్ని అప్డేట్ చేస్తాను. మీరు మార్నింగ్ నిద్రలో ఇచ్చిన తర్వాతనే ఇక్కడ కామెంట్ సెక్షన్ లోను అండ్ గ్రూప్స్ లోను చెక్ చేసినా మీకు డేటా క్లియర్ గా ఉంటుంది. ఫార్మా విషయానికి వస్తే, మన ఫార్మా కంపెనీస్ అని కాదు, గ్లోబల్ గా వాళ్ళు ఎక్కడి నుంచి అయితే సోర్స్ చేసుకుంటున్నారో ఫార్మాని, వాళ్ళ మీద ఏమాత్రం టారిఫ్ విధించినా యుఎస్ ఒక హెల్త్ కేర్ మీద అది బిగ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. కాబట్టి ఈవెన్ అది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఇప్పటి వరకు ఫార్మాని టచ్ చేయలేదు. కాకపోతే చేస్తామని భయపెట్టి కొన్ని ఫార్మా కంపెనీస్ ని యూఎస్ కి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అలా చెప్తూ ఉంటేనే ఆస్ట్రాజెనికా ఇంకొన్ని పెద్ద ఫార్మా కంపెనీస్ యూఎస్ లో మేము ఇన్ని $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఇంత పెడతాం, మాకు కొంత టైం ఇవ్వండి, మేము మొత్తం మాకు సంబంధించిన మెజారిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ని యూఎస్ కి తీసుకొస్తామని ఒప్పందాలకు కూడా వెళ్తున్నాయి. సో స్లోగా ప్రెషర్ పెడుతూ ఎన్ని ఫార్మా కంపెనీలు కావాలంటే ఫార్మా కంపెనీలు తెప్పించే ప్రయత్నమే కానీ, బిగ్ వేరియేషన్ తో కానీ ఫార్మా మీద కానీ టారిఫ్ వేస్తే ఫార్మా కంపెనీలు డెఫినెట్లీ ఇంపాక్ట్ అవుతాయి. బట్ ఖచ్చితంగా పాస్ చేస్తాయి ప్రైజెస్ ని. అండ్ ఆ ప్రైజెస్ కట్టాల్సింది యుఎస్ ప్రజలే. ఐఎంఎఫ్ వాళ్ళు ఉన్నారు కదా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఇండియాకి సంబంధించిన FY26 జీడిపి గ్రోత్ ఫార్కాస్ట్ ని
6.2% నుంచి 6.4% కి పెంచారు ఫర్ ద బోత్ FY26 అండ్ FY27. అంటే ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ కి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఇండియా గ్రోత్ అవుతుంది, ఎక్కువగా అవుతుందని, గతంలో అనుకున్న దానికంటే ఎక్కువగా అవుతుందని. ఇండియా రెసిలియంట్ గా స్ట్రాంగ్ డొమెస్టిక్ ఫండమెంటల్స్ తో అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ కూడా ఇండియాకి ఫేవరబుల్ గా ఉంది కాబట్టి ఇండియా ఇక్కడ చూడండి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీస్ డిస్పైట్ గ్లోబల్ అన్సర్టనిటీస్. ఇదేమి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ కాదు, IMF అనేది గ్లోబల్ ఇన్స్టిట్యూషన్. అది ఇండియా గురించి పాజిటివ్ గా చెప్పాల్సిన రీజన్ కూడా లేదు కాబట్టి చెప్తున్నాను. ఇండియన్ ఇన్వెస్టర్స్ షార్ట్ టర్మ్ లో వోలటాలిటీ ఉంటే మీ దగ్గర డబ్బులుంటే కొనుక్కోండి, డబ్బులు లేకపోతే వెయిట్ చేయండి. ఇండియన్ మార్కెట్స్ మనం నమ్మినా నమ్మకపోయినా ఉంటున్న గ్రోత్ ఫ్యాక్టర్స్ తో గ్లోబల్ గా ఉంటున్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు కూడా స్ట్రాంగ్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ లో ఇండియా ఒక పేరుని పదే పదే చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఎక్కడ ఇండియా గ్రో అయిపోతుందేమో అని చైనా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడదామని చూస్తున్నారు అండ్ US వాళ్ళు కూడా ఇండియా పేరునే పదే పదే ప్రస్తావించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బట్ మన అదృష్టం మనదేం ఎక్స్పోర్ట్ కంట్రీ కాదు, లేకపోతే ఖచ్చితంగా మనతో USA వాళ్ళు హైడ్ అండ్ సీక్ ఆడేవాళ్ళు. ఈ కెనడా, మెక్సికో, యూరోపియన్ యూనియన్, వియత్నాం తో ఆడుతున్నట్టు. అండ్ ఏ కంట్రీస్ కి ఎలాంటి గ్రోత్ ఫోర్కాస్ట్ ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. అందులో జస్ట్ అబ్జర్వ్ ఇండియా తప్పించి మిగిలిన ఏ కంట్రీస్ కి ఎలాంటి గ్రోత్ రేట్ ని IMF వాళ్ళు ఇస్తున్నారని జస్ట్ ఒకసారి స్క్రీన్ ని పాస్ చేసి అబ్జర్వ్ చేయండి. సో ద ఆల్మోస్ట్ ఇవాళ మన ఇండియన్ టైమింగ్ ప్రకారం 5:40 అరౌండ్ వస్తున్న అప్డేట్. ఇదాక నేను ఇంట్రోలోనే చెప్పాను కదా. బట్ తన వ్యవహార శైలి చూడండి. ఇండియా మా ఫ్రెండ్ అంటే అమెరికా ఫ్రెండ్, చాలా ఇయర్స్ నుంచి మేము ట్రేడ్ డీల్స్ చేసుకుంటున్నాం, బిజినెస్ చేస్తున్నాం, కానీ వాళ్ళ టారిఫ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. వరల్డ్ లోనే వాళ్ళది హైయెస్ట్ టారిఫ్. వేరే కంట్రీస్ సంబంధించి మాత్రం వాళ్ళకి రానికుండా ట్రేడ్ బ్యారియర్స్ పెట్టుకున్నారు. అండ్ మెజారిటీ ఆఫ్ ఎక్విప్మెంట్, మిలిటరీ ఎక్విప్మెంట్ కానీ, ఆయిల్ కానీ, ఎనర్జీకి సంబంధించి కానీ వాళ్ళు రష్యా దగ్గర నుంచే కొంటున్నారు అలాంగ్ విత్ చైనా. కాబట్టి యుఎస్ కి ఏం లాభం లేదు ఇందులో పెద్దగా. కాబట్టి యుఎస్ తరపున 25% ట్రేడ్ టారిఫ్ వేస్తూ యుక్రెయిన్ లో ప్రజలు చనిపోవడానికి ఇండైరెక్ట్ గా చైనా, ఇండియా కారణం కాబట్టి రష్యా ఒక దాడులతో అలా చేస్తూ ఉంది యుక్రెయిన్ మీద దాడి. దాన్ని ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేస్తున్నది ఇండియా, చైనా. కాబట్టి ఒక పెనాల్టీ కూడా వేస్తాను, August 1st నుంచి ఇది మొదలవుతుందని ఇలా ట్రంప్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం మన మార్కెట్స్ ఆల్రెడీ రియాక్ట్ అవుతున్నాయి. అండ్ ఆ ఒక్క స్టేట్మెంటే కాదు, అక్కడి నుంచి కొన్ని నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఇంకో స్టేట్మెంట్ చేశారు. వి హావ్ మ్యాసివ్ ట్రేడ్ డెఫిసిట్ విత్ ఇండియా. ఈ స్టేట్మెంట్ కూడా ఫర్దర్ గా తను యాడ్ చేస్తున్నారు. అంటే జస్టిఫికేషన్ చేయడం కోసం ఎందుకు నేను వేస్తున్నాను 25% టారిఫ్ అన్న దానికి. సరే, ఇప్పుడు టారిఫ్లు వేయడం కారణంగా ఏ కంపెనీస్ కి ఎక్కువగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అంటే ఇండియా నుంచి ఏవేవి ఎక్కువగా యుఎస్ కి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఇన్ఫాక్ట్ యుఎస్ కనే కాదు, చైనా, యూరోపియన్ యూనియన్ కూడా ఇండియా నుంచి ఏవేవి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతున్నాయనే డేటా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఎలక్ట్రానిక్స్, జెమ్స్, ఫార్మా. బట్ ఫార్మా రిలేటెడ్ గా స్పెషల్ ఉంటుంది కాబట్టి ఫార్మాని పక్కకు తీస్తే రిమైనింగ్ పోర్షన్స్ అన్ని మీకు స్క్రీన్ మీద ఉంటాయి. అండ్ ఇవన్నీ చేస్తున్నారు, పెద్ద మొత్తంలో ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయి అనుకుంటాం. బట్ మన ఎంటైర్ జీడిపిలో అది చాలా నెగ్లిజిబుల్ పోర్షన్ ఉంటుంది. ఆల్మోస్ట్ మంది $4 ట్రిలియన్ దగ్గరగా ఉంటున్న జీడిపి మనం చేస్తున్నది $87.5 బిలియన్ దగ్గరగా ఎక్స్పోర్ట్. దీని మీద ఏదైతే 25% టారిఫ్ వేస్తున్నా అన్నారు అని కారణంగా ఎస్ మన రిలేటెడ్ గా కొంత ఇంపాక్ట్ ఉంటున్నా, అది నెగ్లిజిబుల్. అండ్ ట్రంప్ పలుమార్లు గతంలో చేసిన స్టేట్మెంట్స్ ఎన్నిసార్లు వెనక్కి తీసుకున్నారో కూడా మనం చూసాం. అండ్ కమింగ్ టైమ్స్ లో August 25th అలా యుఎస్ కి సంబంధించి రిప్రజెంటేటివ్స్ ఇండియాకి వస్తున్నారు. 6th రౌండ్ ఆఫ్ టాక్స్ జరుగుతాయి. ఆఫ్టర్ సర్టైన్ టైం కూడా మళ్ళీ అది వెనక్కి వెళ్తుందని మార్కెట్ కి క్లారిటీ వచ్చినప్పుడు ఏదైతే మార్కెట్ ఇప్పుడు రియాక్ట్ అవుతుందో ఆ రియాక్షన్ ని మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. సో ఈ టారిఫ్స్ కి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. తను ఎక్కడి నుంచో ఒక మాట మాట్లాడితే మార్కెట్స్ రియాక్ట్ అవుతుండడం మాత్రం నాకు తెలిసినంత వరకు అది కొనుక్కోవడానికి అవకాశం. నేను గతంలో చాలా సార్లు చెప్తూ వచ్చాను, ట్రంప్ ఏదో ఒకసారి ఏదో ఒకటి మాట్లాడతారు, మార్కెట్ మనకు కొంత పడుతుంది, డబ్బుల్ని 10-20% ఉంచండి, మార్కెట్ లో పడితే మంచి స్టాక్స్ ఏమైనా తక్కువ ధరకు వస్తుంటే కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందని. ఇన్ఫాక్ట్ రేపు ఒకవేళ మార్కెట్ పడితే కూడా దేం అంత పెద్ద అవకాశం కాదు, 150 పాయింట్లు మార్కెట్ పడడం ఏం పెద్ద డిప్ కాదు. వెయిట్ చేస్తే కమింగ్ టైమ్స్ లో ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్, మార్కెట్ లో అందరూ తనని చూడాలని, హెడ్లైన్స్ లో ఎంత తను రావాలని ఏదో ఒక పాయింట్ లో ఒక స్టేట్మెంట్ చేస్తారు. ఆ టైంలో మార్కెట్ ఇంకా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా 10-20% క్యాష్ ని ఫిక్స్డ్ గా స్టేబుల్ గా ఉంటున్న ఇన్కమ్ రూట్స్ లో పెట్టి ఉంచడానికి ప్రయత్నించండి. మంచి మార్కెట్ ఫాల్ లో మనం ఆ డబ్బుల్ని పెట్టొచ్చు. బట్ రేపు మార్కెట్ దీనికి రియాక్ట్ అయ్యేదానికి మాత్రం అస్సలు మీరు కంగారు పడద్దు. అండ్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ని గమనిస్తున్నారా? టూ మచ్ ఇంటెన్సిటీ ఉంది కదా ఈ మధ్య కాలంలో. చూస్తూ 41,000 crores సెల్ చేశారు ఈ మంత్. అండ్ షార్ట్స్ కూడా 86% దగ్గరగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారంటే అది క్యాష్ మార్కెట్ లో, ఎఫ్ఎన్ఓ లో కూడా 87% దగ్గరగా నెట్ షార్ట్స్ ఉన్నాయి. ఇది కరెక్ట్ పాయింట్ అన్నమాట. ఒక్క ఫెడ్ అప్డేట్ ఏ మాత్రం పాజిటివ్ గా వచ్చినా సరే ఫుల్ షార్ట్ కవరింగ్ రిలేటెడ్ గా మార్కెట్ కి పాసిబిలిటీ ఉంటుంది. మరి ఎఫ్ఐఎస్ అంత కాన్ఫిడెంట్ గా సెల్ చేస్తున్నారంటే ఫెడ్ వాళ్ళు ఏం ఇవ్వరా అనే ఒక సందేహాలు కూడా మార్కెట్ లో కలుగుతూ ఉన్నాయి. రేట్ కట్ మళ్ళీ చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో రిపీటెడ్ గా చెప్పాను, రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ లోనే లేదు. అలా ఏదైనా చేశారనుకోండి అది బిగ్ పాజిటివ్ సర్ప్రైజ్. రేట్ కట్ ఇప్పుడు చేయకపోయినా నెక్స్ట్ సెప్టెంబర్ మీటింగ్ ఉందా, ఇప్పుడంటే జూలైలో మనకి లాస్ట్ లో జరుగుతుంది 29-30, సెప్టెంబర్ అయితే 16-17 జరుగుతుంది కదా, ఆ పాయింట్ లో అయినా రేట్ కట్ చేస్తానని ఇలా హింట్ ఇచ్చారనుకోండి. ఎందుకంటే మధ్య ట్రేడ్ డీల్స్ అన్ని అవుతున్నాయి కదా, ట్రంప్ చేస్తూ వస్తున్నారు, ఇన్ఫ్లేషన్ కొంత తగ్గుతుంది.
ఉంటుంది, కాస్ట్లు కొంత కంట్రోల్లోకి వస్తాయి, కమింగ్ మంత్స్ లో అనుకున్న రేట్ కి ఇన్ఫ్లేషన్ వస్తుంది అని ఫెడ్ వాళ్ళు ఒకవేళ భావిస్తే దెన్ రేట్ కట్ రిలేటెడ్ గా హింట్ ఇచ్చినా సరే అది మార్కెట్ కి ప్రస్తుతం ఉన్న ఈ హెవీ షార్ట్స్ కి మాత్రం అదొక మంచి పాజిటివ్ అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇవాళ ఓవర్ నైట్ లో పొజిషన్స్ క్యారీ చేసే వాళ్ళు జాగ్రత్త అని లాస్ట్ 5 రోజుల నుంచి చెప్తూనే వస్తున్నాను. సో ప్రస్తుతం ఉన్న షార్ట్స్ లో, మార్కెట్ లో ఉన్న షార్ట్స్ లో ఫెడ్ ఒక ఈవెంట్ ఏ మాత్రం పాజిటివిటీని పెట్టినా మార్కెట్స్ మంచిగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. బట్ వీ డోంట్ నో ఏం అప్డేట్ మనకు వస్తుంది ఫెడ్ దగ్గర నుంచి అని. లెట్స్ హోప్ ఫెడ్ రిలేటెడ్ గా వచ్చే పాజిటివ్ అప్డేట్ రేపటి మార్కెట్ ని గ్రీన్ లో స్టార్ట్ చేయడం కాదు, గ్రీన్ లో కూడా ఎండ్ చేయాలని. బట్ ఇన్వెస్టర్స్ కి చెప్తున్నాను, ఒకవేళ వాళ్ళు ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చి మార్కెట్ పడినా కంపేర్డ్ విత్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఆల్రెడీ ఉంటున్న నెగిటివ్స్ అన్నిటిని కూడా రీసెంట్ టైమ్స్ లో ఫ్యాక్టర్ చేసుకుంటూ వస్తున్నాయి. ఎల్ఎన్టీ రిలేటెడ్ గా కానీ, ఏషియన్ పెయింట్స్ పరంగా కానీ కొన్ని సెక్టార్స్ లో అనుకున్న దానికంటే బెటర్ డేటా వస్తుంది. ఎస్, బ్యాంకింగ్ స్పేస్ డిసప్పాయింట్ చేసింది, ఐటీ స్పేస్ డిసప్పాయింట్ చేసింది, బట్ రిమైనింగ్ ప్యాక్స్ లో బెటర్మెంట్ మనకు కనిపిస్తుంది. కాబట్టి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో కూడా చాలా కంపెనీస్ బెటర్ ద ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ పోస్ట్ చేశాయి. కాబట్టి ఓవరాల్ ఇండియన్ మార్కెట్స్ అంతా వీక్ గా లేదు, కొన్ని సెక్టార్స్, కొన్ని పాకెట్స్ వీక్ గా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ దాన్ని గ్రహించాలి, వాటిలో ఆల్రెడీ రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఏ మాత్రం రికవరీ ఉంటుందని మార్కెట్ కి చిన్న హోప్ ఉంటున్నా, చిన్న సెంటిమెంట్ ఉంటున్నా, ఆన్ కమింగ్ టైమ్స్ మార్కెట్ లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఈ షార్ట్ టర్మ్ లో ఉంటున్న వోలటిలిటీని చూసి అస్సలు కంగారు పడద్దు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాని లింక్ చేస్తూ ఈ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ అప్డేట్ మాట్లాడుకునే ముందు ఒకవేళ నెక్స్ట్ కమింగ్ ట్రేడింగ్ సెషన్ లో మార్కెట్ పెరిగితే, ఫెడ్ రిలేటెడ్ ఈవెంట్ తో పెరిగితే షార్ట్ టర్మ్ అవసరాలకు ఉంటున్న డబ్బుల్ని పెట్టకండి. రీసెంట్ టైమ్స్ లో కామెంట్ సెక్షన్ లో నేను రిపీటెడ్ గా అబ్జర్వ్ చేస్తున్నది ఒక్కటే, స్టాక్ మార్కెట్ ని ఎప్పుడు నెగిటివ్ గా చూస్తున్నారంటే షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఉన్న డబ్బుల్ని మార్కెట్ లో పెట్టి అది వాళ్ళ అవసరాన్ని తీర్చడానికి ఉన్న టైంలో మార్కెట్ పడుంది అనుకోండి, రీతి అందరికీ ఆనందమే, కానీ ఆ టైంలో పడుంటే మార్కెట్ ని మనం నెగిటివ్ గా చూసి కంప్లీట్ గా మార్కెట్ కి దూరం అయ్యే అవకాశం ఉంది. మీరు ట్రేడింగ్ చేస్తున్నారా, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా అనేది అర్థం చేసుకోండి. ట్రేడింగ్ అంటే స్టాప్ లాస్ తో అది బయటకు వచ్చేసి ఉండాలి. అండ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ బిగినర్స్ ట్రేడింగ్ జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అది మీరు రోజుల్లో రిటర్న్స్ ని ఎక్స్పెక్ట్ చేయడం ఇన్వెస్ట్మెంట్ అవ్వదు, స్వింగ్ ట్రేడింగ్ కిందకి వెళ్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ 7 సంవత్సరాలు పెట్టిన దాని వెనక చూడకూడదు, మళ్ళీ చూడకూడదు. ఒక స్థలం కొంటారు, రేపు వెళ్ళి నెల తర్వాత వెళ్ళి 3 నెలల తర్వాత వెళ్ళి చెక్ చేసుకుంటారు దాని ప్రైస్ ఎంత ఉందని. నిజంగా చెక్ చేస్తారా? అలానే స్టాక్ మార్కెట్ కూడా దయచేసి షార్ట్ టర్మ్ అవసరాలకున్న డబ్బుల్ని మార్కెట్ లో పెట్టకండి. మీకు మంచిగా ఎక్కడెక్కడైతే రిటర్న్స్ వస్తూ ఉంటాయో, ఫిక్స్డ్ రిటర్న్స్, స్టాక్ మార్కెట్ లో లింక్ లేని రిటర్న్స్, మీకు అలా ఉంటున్న గవర్నమెంట్ స్కీమ్స్ లో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ లో కానీ డబ్బులు పెట్టుకునే ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ స్కీమ్స్ ఆల్రెడీ మీకు తెలుసుండి ఫిక్స్డ్ డిపాజిట్స్ పరంగా మీకు క్లారిటీ లేదనుకోండి, మీరు ఉంటున్న బ్యాంక్ లో మీకు ఎంత ఎఫ్డి ఉంటుందో చూడండి. ఒకవేళ మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్ పరంగా ఎక్కడ మీకు మంచి వడ్డీ రేటు వర్క్ అవుతుంది, మీరుంటున్న బ్యాంక్ లో లెట్స్ సే మీకు 6%, 7% దగ్గరగానే వడ్డీ రేట్ వర్క్ అవుతుంటే దానికి మించి 1 to 2% దగ్గరగా అధిక వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంక్స్ ఏవే ఉన్నాయని మీరు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో మీకు లింక్ ఉంటుంది, స్టేబుల్ మనీ వాళ్ళది. అది ఇన్స్టాల్ చేసుకుంటే హోమ్ పేజ్ లోనే మీకు ఏ బ్యాంక్స్ ఎంతెంత వడ్డీ రేట్ ని ఇస్తున్నాయి అనేది మీకు క్లారిటీ వస్తుంది. అండ్ అదే యాప్ లో ఇక్కడ సర్చ్ అని కనిపిస్తుందా, దీన్ని క్లిక్ చేసి మీకు ఎంత వడ్డీ రేట్ కావాలనుకుంటున్నారు, 8% అబోవ్ వడ్డీ రేట్ కావాలనుకున్న బ్యాంక్స్ ఏమైనా ఉన్నాయా, దాన్ని క్లిక్ చేశారనుకోండి 8% అబోవ్ ఏ బ్యాంక్స్ ఇస్తున్నా అనేది మీకు కనిపిస్తుంది. అలా కాదు, వడ్డీ రేట్ కంటే నేను 2 సంవత్సరాలు బిలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎక్కడ వడ్డీ రేట్ బాగా వర్క్ అవుతుంది అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏ బ్యాంక్స్ 2 సంవత్సరాలు లోపు చేస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ కి ఎంతెంత వడ్డీ రేట్లు ఇస్తున్నాయి అనేది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఏదైనా ఒక పర్టికులర్ బ్యాంక్, లెట్స్ సే మీకు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మార్కెట్ లో ఉన్న లిస్టెడ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐడియా ఉందా, సో మీరు దాంట్లో వేయాలనుకుంటున్నారు అనుకోండి, దాన్ని క్లిక్ చేసి ఎంత ఎఫ్డి వేస్తే మీరు వేస్తున్న ఆ ఎఫ్డి పైన ఎంత వడ్డీ వస్తుంది, ఈ మొత్తం డేటా కూడా మీరు డబ్బులు వేస్తున్నప్పుడే మీకు ఎంత లాభాలు వస్తాయి అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేసి మీరు రిలేటెడ్ గా ఉన్న కేవైసీని పూర్తి చేసుకొని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ త్రూ ఈ యాప్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మరి ఈ యాప్ సేఫేనా, మనం పెడుతున్న డబ్బులు నిజంగానే బ్యాంకుకు వెళ్తుందా అంటే మీరు చేసిన ఎఫ్డి తర్వాత మీకు డైరెక్ట్ గా బ్యాంక్ నుంచి కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ మరి ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేఫేనా అంటే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినవే, అండ్ ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అన్ని కూడా ఆర్బీఐ అండర్ లో రెగ్యులేట్ అవుతున్నవి. అంటే వీళ్ళ దాంట్లో మీరు వేస్తున్న అసలుకి వడ్డీకి 5 లక్షల వరకు డిఐసిజిసి వల్ల ఇన్సూరెన్స్ ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ వెయ్యాలా లేదా అనేది సెకండరీ, బట్ ఏ బ్యాంక్స్ లో ఎంతెంత టైం పీరియడ్ కి మనం ఎఫ్డి వేస్తే ఎంతెంత మంచి వడ్డీ రేట్లు వర్క్ అవుతున్నాయి అనేది కంపేర్ చేసుకోవడానికైనా మనకి యాప్ యూజ్ అవుతుంది. కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకొని మీకు నచ్చిన దగ్గర ఎఫ్డి వేయండి, కంపేర్ చేసుకొని మీరు ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కావాల్సిన లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో స్టేబుల్ మనీ వాళ్ళది ఉంటుంది. లేదు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టాలనుకోవట్లేదు, గవర్నమెంట్ స్కీమ్స్ లో పెట్టాలనుకుంటున్నారు, ఎలా అయినా పర్లేదు, కానీ ఎక్కడ మంచి వడ్డీ రేట్ వర్క్ అవుతుంది మీరు అనుకుంటున్న టైం పీరియడ్ కి అనేది చూసుకోండి. స్టాక్ మార్కెట్ లోకి తెస్తున్నారంటే మినిమం 7 సంవత్సరాలు టచ్ అయిన మనీని మాత్రమే మార్కెట్ లోకి తెండి, కానీ ఈ లోపు తీయాలనుకుంటే స్టాక్ మార్కెట్ మనకు కరెక్ట్ కాదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు జియో ఐపీఓతో మార్కెట్ లోకి రాబోతున్నట్టు ఎన్డీటీవీ వాళ్ళైతే చెప్తున్నారు. ఆల్మోస్ట్ జియో కంపెనీలో 5% దగ్గరగా వాటాని మార్కెట్ లోకి తీసుకురావాలనుకుంటున్నారని. 5% అంటే ఇప్పుడు ఉంటున్న దాని వాల్యుయేషన్ లో $5.3 బిలియన్ అనమాట. సుమారుగా $6 బిలియన్ కి సంబంధించిన వాటాని మార్కెట్ లోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉంటున్నట్టు. అంటే చాలా బిగ్ ఐపీఓ అయితే అవుతుంది, మోస్ట్లీ అప్లై చేసిన వాళ్ళందరికీ వస్తుంది. ఇందులో భాగంగా
పరంగా వీళ్ళు సెబీతో డిస్కషన్ లో కూడా ఉంటున్నట్టు ఎర్లీ 2026 లో ఐపీఓ మార్కెట్ లోకి రాబోతుందనేలా, బికాస్ సెబీ రిలేటెడ్ గా డిస్కషన్స్ అయ్యాక డిఆర్హెచ్పి ఫైల్ చేయాలి, ఆర్హెచ్పి ఫైల్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ వీటన్నిటికీ ఇంత పెద్ద ఐపీఓస్ కి పర్టికులర్ గా కొంత టైం పీరియడ్ ఉంటుంది కాబట్టి లేట్ 2025 ఇయర్ ఎండింగ్ లో మనకి డేట్స్ అనౌన్స్ అవుతూ ఎర్లీ 2026 లో మనకి ఐపీఓ అనేది మార్కెట్ లోకి వస్తుంది అనేలా ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళైతే చెప్తున్నారు. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ రిస్క్ లో ఉన్నాయని, బికాస్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో రీసెంట్ టైమ్స్ లో పెరిగిపోవడం కారణంగా ఫర్దర్ గా వాటి ఎర్నింగ్స్ స్ట్రాంగ్ గా ఉంటున్నా ఆ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కారణంగా స్టాక్స్ ఇప్పుడు హయ్యర్ రిస్క్ లో ఉన్నాయని, కొన్ని స్టాక్స్ మాత్రమే ఫేవరబుల్ గా ఉన్నాయని, అలా కోఫోర్జ్, అజంతా, కేఈఐ ఇండస్ట్రీస్, సన్ టీవీ, మహానగర్ గ్యాస్, కాఫ్లర్ ఇండియా, మదర్సన్ వైరిన్ ఇలా కొన్ని స్టాక్స్ ని వీళ్ళ లిస్ట్ లో యాడ్ చేసి టాప్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఒక లిస్ట్ లో వీళ్ళైతే ఇస్తున్నారు. ఎంటైర్ లిస్ట్ ని కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. టర్న్ అరౌండ్ స్టోరీస్ రీజనబుల్ వాల్యుయేషన్స్ లో ఉంటున్నవి ఫస్ట్ వీళ్ళు చెప్తున్నారు. రీ ఇన్వెస్టర్స్ కన్సిస్టెంట్ గా కాంపౌండింగ్ జర్నీలో ఉంటున్న స్టాక్స్ ని సెకండ్ రోలో ఇస్తూ ఫైనలీ కన్సిస్టెంట్ గా హై క్యాష్ ని జనరేట్ చేసే కంపెనీస్, హై డివిడెండ్ ఈల్డ్ ఉంటున్నవి ఆ కంపెనీస్ లిస్ట్ పెడుతున్నారు. మొత్తం ఈ డేటా మీకు స్క్రీన్ మీద ఉంటుంది. నోవామా వాళ్ళ ప్రకారం ఇవి ఇన్వెస్టర్స్ ఫోకస్ చేయాల్సిన స్టాక్స్. మీరు ఆల్రెడీ వీటి పరంగా స్టడీ చేస్తుంటే ఇది నోవామా వాళ్ళ టాప్ పిక్స్ అని గుర్తుంచుకోవాలి. భారత్ ఫోర్జ్ వాళ్ళు చూడండి, ప్రాట్ అండ్ విట్నీ వాళ్ళతో కాంట్రాక్ట్ ని కుదుర్చుకుంటున్నారు ఏరోస్పేస్ కాంపోనెంట్ సప్లై రిలేటెడ్ గా. అండ్ దీని రిలేటెడ్ గా ఒక మంచి ఫెసిలిటీని కూడా వీళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టు, అండ్ దాని ఒక ఫంక్షనింగ్ 2026 నుంచి స్టార్ట్ అవుతుందని, వన్స్ అది స్టార్ట్ అయిన తర్వాత గ్లోబల్ గా ఉంటున్న ఏరోస్పేస్ ప్రోగ్రామ్స్ అన్నిట్లోనూ వీళ్ళు పార్ట్స్ ని సప్లై చేసే విధంగా ఎవాల్వ్ అవుతారని, ఇండియాను ఒక ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా చేయడానికి భారత్ ఫోర్జ్ వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో టాటా గ్రూప్ వాళ్ళు వేరియస్ అక్విజిషన్స్ చేస్తున్నారు. ఆ లిస్ట్ అంతా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. బట్ టాటా మోటార్స్ నే మీరు స్పెషల్ గా చూసారనుకోండి, 2008 లో జేఎల్ఆర్ డీల్ తర్వాత ఆల్మోస్ట్ మోర్ దెన్ ఎ డికేడ్ మనకెక్కడ కూడా బిగ్ ట్రాన్సాక్షన్ టాటా మోటార్స్ వాళ్ళు చేయట్లేదు కదా. కానీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇప్పుడు చేస్తున్నారు. టాటా మోటార్ వాళ్ళు ఇటాలియన్ ట్రక్ మేకర్ ఇవికోని $4.5 బిలియన్ వాల్యుయేషన్ లో అక్విజిషన్ చేస్తున్నట్లయితే అప్డేట్స్ చేస్తున్నారు. అదేంటంటే లార్జెస్ట్ ట్రక్ మేకర్ అక్కడ. యూరోప్ కి సంబంధించి మెజారిటీ ఆఫ్ సేల్స్ ఉంటాయి, 70% ఆఫ్ ద సేల్స్. అండ్ వీళ్ళు కూడా రీసెంట్ టైమ్స్ లో ఇండియా బిజినెస్ ని డీమర్జ్ చేయాలనుకుంటున్నారు కదా. ప్రాబబ్లీ అందులో కమర్షియల్ వెహికల్ స్పేస్ లో ఈ ఇంటర్నేషనల్ కమర్షియల్ వెహికల్ స్పేస్ కూడా వచ్చే యాడ్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఇవికో అనే ట్రక్ మేకర్ ని కొంటున్నారో అది కమర్షియల్ వెహికల్ సేల్స్ కి సంబంధించింది. అండ్ ఆ ఇవికో ఇండస్ట్రియల్ బిజినెస్ డేటా కూడా రెవెన్యూ ఎంత, మార్జిన్స్ ఎంత, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎంత, వాళ్ళ బిజినెస్ ఎక్కడ యూరోప్ నుంచి 74% కాంట్రిబ్యూషన్ ఉంటుందా, ఆ డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంటుంది. బట్ మరి స్టాక్ ఎందుకు పడింది, ఇది కదా మేజర్ పాయింట్. దీని రిలేటెడ్ గా యూబీఎస్ వాళ్ళు ఒక నోట్ ని రిలీజ్ చేశారు. ఎవరినైతే వీళ్ళు కొంటున్నారో దాని కారణంగా 1.5 బిలియన్ యూరోస్ వీళ్ళు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని. అండ్ ఇలాంటి మేజర్ అక్విజిషన్స్ చేస్తున్నప్పుడు మార్కెట్ అసలు అది ఎలా పాన్ అవుట్ అవుతుంది, దీన్ని వీళ్ళు ఎలా ఇంటిగ్రేట్ చేసి ఎలా గ్రో చేసుకోగలుగుతారని కొంత స్పెక్యులేషన్ లో ఉంటుంది. కాబట్టి ఫర్ ద సర్టైన్ పీరియడ్ అది కొంత మార్కెట్ రిలేటెడ్ గా ప్రెషర్ ని క్రియేట్ చేయొచ్చనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నా వరకు ఇదేమి బ్యాడ్ డెసిషన్ అయితే కాదు టాటా మోటార్స్ సైడ్ నుంచి. సో లాంగ్ టర్మ్ చూస్తున్న ఇన్వెస్టర్స్ కంగారు పడాల్సిన నీడ్ అయితే లేదు. లెట్స్ వెయిట్, వీళ్ళు దీని ఎలా స్కేల్ చేస్తారని ప్రాపర్ డ్యూ డెలిజెన్స్ చేసి ఇది ఖచ్చితంగా వాల్యూ యాడ్ చేస్తుంది షేర్ హోల్డర్స్ కనుకొని టాటా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అనుకుంటే మాత్రం లాంగ్ టర్మ్ లో బిజినెస్ రిలేటెడ్ గా ఈపీఎస్ పరంగా వీళ్ళకి అది అక్రియేటివ్ గా ఉంటూ షేర్ హోల్డర్స్ కి వెల్త్ ని కూడా మంచిగా క్రియేట్ చేయొచ్చు. బట్ అదంతా మేనేజ్మెంట్ దాన్ని ఎలా టర్న్ చేస్తుందనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఇది ఒక మేజర్ అక్విజిషన్ ఆఫ్టర్ జేఎల్ఆర్ 2008 తర్వాత చేసిన మేజర్ డీల్ ఇది టాటా మోటార్స్ పరంగా. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బిఎల్ వాళ్ళకి 551 crores వీళ్ళు వచ్చేసే ఫ్రెష్ డిఫెన్స్ అండ్ టెక్ ఆర్డర్స్ లభిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఇది జూలై 25th తర్వాత లభించిన ఆర్డర్స్ అని. సో అంతకు ముందు వాటికి వీటికి ఎటువంటి సంబంధం లేదని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇవాళ డీజీసీఏ వాళ్ళు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు, ఏవియేషన్ కంపెనీస్ ఉన్నాయి కదా మన ఇండియాలో, వాళ్ళ రిలేటెడ్ గా ఇన్స్పెక్షన్స్ చేశారనమాట. అందరూ స్టాండర్డ్స్ ని ఫాలో అవుతున్నారా లేదా అని రీసెంట్ గా ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్ తర్వాత అందరినీ చెక్ చేస్తుంటే కొన్ని కంపెనీస్ పరంగా సీరియస్ లెవెల్లో ఇష్యూస్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేశారు. అది లెవెల్ 1 అనమాట. లెవెల్ 1 లో ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఎయిర్ ఇండియా రిలేటెడ్ గా, టాటా ఎస్ఐఏ ఎయిర్లైన్స్ రిలేటెడ్ గా, అండ్ ఎయిర్ ఇండియా పరంగా. అంటే ఎయిర్ ఇండియా అంటే నార్మల్ ది, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అంటే ఒక డిఫరెంట్ లీగ్ కదా. వీటిల్లో టోటల్ గా టాటా వాళ్ళ అండర్ లోనే ఉంటున్న ఏరోప్లైన్స్ లోనే మేజర్ లెవెల్లో లెవెల్ 1 ఇష్యూస్ లో వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. లెవెల్ 2 అనేటివి కూడా ఇష్యూసే, బట్ లెవెల్ 1 సీరియస్ ఇష్యూస్, వెరస్ లెవెల్ 2 అనేది ప్రొసీజరల్ ఇన్ నేచర్. అవి కూడా తప్పులే, బట్ అవి రెక్టిఫై చేసుకోగలిగేవి. బట్ లెవెల్ 1 లో ఉన్నవి సీరియస్. లెవెల్ 2 లో కూడా ఏ ఎయిర్లైన్స్ ఎలాంటి మిస్టేక్స్, ఎన్ని మిస్టేక్స్ ని ఫైండ్ అవుట్ చేసింది అన్నది డీజీసీఏ వాళ్ళ సేఫ్టీ ఆడిట్ లో మీరు ఇక్కడ గమనించొచ్చు. సీరియస్లీ ఎయిర్ ఇండియా రిలేటెడ్ గా ఇంకొంచెం స్ట్రాంగ్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది ఆర్గనైజేషన్. మీరు ఎప్పుడైనా ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేశారా? మీ ఎయిర్ ఇండియా ట్రావెల్ నాకు తెలిసినంత వరకు ఈ మధ్య కాలంలో వెళ్ళిన వాళ్ళైతే కొంచెం ఇబ్బందులు పడుంటారు. బికాస్ నేను ఒకసారి వెళ్ళినప్పుడు పడ్డాను కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ని వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎయిర్ ఇండియాలో వెళ్ళుంటేనే కేఈసీ
ఇంటర్నేషనల్ వాళ్ళకి 1509 crores విలువ చేసే న్యూ ఆర్డర్స్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, రైల్వేస్ అండ్ కేబుల్ సెగ్మెంట్ లో లభించినట్లు, దీంతో ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వీళ్ళకి వచ్చిన ఆర్డర్స్ 7000 crore మార్క్ ని దాటాయనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఒకసారి ఈ కంపెనీ స్టాక్ ని చూడండి. ఒక లాస్ట్ 5 years నుంచి ఒకసారి మీరు ట్రాక్ చేస్తే ₹3 దగ్గరగా ఉంటున్నది ₹95 దగ్గరగా వెళ్ళింది. అండ్ మీకు పర్టికులర్ గా ఇక్కడ నెంబర్స్ లో ఏదైనా సిగ్నిఫికెంట్ గా మార్పులు కనిపించాయనేలా ఏమైనా అర్థమవుతుందా? జస్ట్ ఒకసారి మీరు నెంబర్స్ ని అబ్జర్వ్ చేస్తే మీకు అలాంటిది ఏదైనా స్ట్రాంగ్ కన్విక్షన్ ఇక్కడ నెంబర్స్ ద్వారా ఏమైనా బిల్డ్ అవుతుందా ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ ఫైనాన్షియల్ ఇయర్స్? పోనీ అందులో బిగ్ ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ ఏమైనా మీకు కనిపించిందా? FIS కానీ DIS కానీ ఏమైనా వాటా అనుకుంటున్నారా? కానీ ఎవరు స్ట్రాంగ్ గా వాటాను యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు? రీటైలర్స్. అండ్ ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. వీళ్ళు కంపెనీ పేరు మీద ల్యాండ్ రోవర్ అని కొన్ని పెద్ద పెద్ద కార్లు కొనేసి మళ్ళీ అవి పెద్దగా అవసరం లేదు కంపెనీ కానీ ప్రమోటర్స్ కి అమ్మేసుకుంటుంది కంపెనీ కొనిందంటే అది కంపెనీ సొంత డబ్బులు కాదు కదా, ఇన్వెస్టర్స్ డబ్బులు. అమ్మేస్తుందంటే ఎవరికి? ప్రమోటర్స్ కి, తక్కువ డబ్బుల్లో. పోనీ ఇది పక్కన పెడదాం. ఎలాంటి ప్రాఫిటబుల్ కంపెనీ అయినా కార్పొరేట్ గవర్నెన్స్ ని, ప్రాపర్ ఎథిక్స్ ని ఫాలో అవని కంపెనీస్ రిలేటెడ్ గా మాత్రం ఇన్వెస్టర్స్ 1-2 సార్లు జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేయడం అనేది మాత్రం, ఇన్వెస్టర్స్ డబ్బులతో ఆడుకోవడం అనేది మాత్రం పట్టించుకోలే, ఎవరు చూడర్లే అనుకోవడం చాలా పెద్ద తప్పు. అండ్ యాక్సిస్ గేట్స్ వీళ్ళకి 600 crores విలువ చేసే డిఫెన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్డర్ ఫర్ రాడార్, నేవల్ అండ్ ఎయిర్ బ్రోన్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా లభించినట్లు నెక్స్ట్ 3 to 5 years లో కంప్లీట్ చేస్తారని అప్డేట్స్ అయితే చేశారు. ఆఫ్టర్ ఈ బిగ్ ఆర్డర్ అప్డేట్ స్టాక్ 5% దగ్గరగా పెరిగి అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. ఒక్క అనలిస్ట్ మీట్ ని కండక్ట్ చేసి డీమార్ట్ ని పరుగులు పెట్టించారు కదా. ఏం జరిగింది అనలిస్ట్ మీట్ లో? నిజంగా అంత స్ట్రాంగ్ గా ఏం చెప్పారు? ఈ మధ్య కాలంలో చాలా వరకు ఇన్వెస్టర్స్ కుంటున్న మెయిన్ కన్సర్న్ ఏంటంటే వీళ్ళ స్టోర్స్ ని పెద్దగా ఎక్స్పాండ్ చేయట్లేదని. దీని మీద హిట్ చేశారు మేనేజ్మెంట్. చాలా 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 ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. 10 to 15% వాళ్ళ స్టోర్ ఫుట్ ప్రింట్ ని ఇంక్రీజ్ చేసుకుంటారని, అంటే నెంబర్ ఆఫ్ స్టోర్స్ ని ఇంక్రీజ్ చేస్తారని అప్డేట్ చేశారు. మరి నార్త్ ఇండియాని పెద్దగా ఫోకస్ చేయట్లేదు, మిగతా ఏరియాస్ ని ఫోకస్ చేస్తున్నారని ఉంటున్న కన్సర్న్స్ ని కూడా అడ్రస్ చేస్తూ నార్త్ ఇండియా పరంగా మేము ఫోకస్ చేస్తాం, స్ట్రాంగ్ గా అక్కడ ఎక్స్పాండ్ అవుతాం నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో, మీకు అక్కడ డేటా కూడా కనిపిస్తుందని కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో పాటు క్విక్ కామర్స్ ఉంది కదా, డీమార్ట్ రెడీ, దాన్ని కూడా స్ట్రాంగ్ గానే మేము వీళ్ళు చూస్తున్నారని ఎక్స్పాండ్ చేయడం అండ్ కమింగ్ టైమ్స్ లో బిజినెస్ లో అది కనిపిస్తుందని ఇన్వెస్టర్స్ కి సింపుల్ గా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో అదరకొట్టబోతున్నాం, నెంబర్ ఆఫ్ స్టోర్స్ ని పెంచుతాం, క్విక్ కామర్స్ ని స్ట్రెంథన్ చేస్తాం, నార్త్ ఇండియాలో స్ట్రాంగ్ గా గ్రో అవుతాం. ఇది ఎలా అంటే కమింగ్ టైమ్స్ లో మీరు నెంబర్స్ ని ఒక టాప్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేలా ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేస్తుండడం, స్టాక్ అయితే పెరిగింది. ఇది మంచి విషయమే, బట్ కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ కూడా దాన్ని ఫాలో అవ్వాలి. అలా అవ్వలేదనుకోండి మళ్ళీ నెంబర్స్ అప్పుడు పడే అవకాశం ఉంటుంది. బట్ వాట్ ఎవర్, డీమార్ట్ మేనేజ్మెంట్ అంత ఈజీగా స్టేట్మెంట్స్, లూజ్ స్టేట్మెంట్స్ చేయదని నేను నమ్ముతున్నాను కాబట్టి ఫర్ ద ఇన్వెస్టర్స్ యాజ్ ఆఫ్ నౌ ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా మంచి విషయమే. వాట్సాప్ వాడేవాళ్ళు, పర్టికులర్ గా బిజినెస్ చేస్తూ వాట్సాప్ వాడేవాళ్ళు ఇది జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఇకపై పంపించే ప్రతి మెసేజ్ కి డబ్బులు చార్జ్ చేస్తారనేలా, పర్ మెసేజ్ ప్రైజింగ్ మోడల్ లోకి వాట్సాప్ వెళ్తుందనేలా అప్డేట్స్ చేస్తున్నారు. నేను బిజినెస్ చేసే వాళ్ళకి నుంచే చెప్తున్నాను, ఇది నార్మల్ గా మనం యూస్ చేసేదానికి కాదు, మనకు ఎటువంటి చార్జెస్ లేదు. బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం ఇప్పటి వరకు ఫ్లాట్ 24 hours కన్వర్జన్ ఫీ ఉండేది, కానీ ఇప్పుడు అది పర్ మెసేజ్ మోడల్ లోకి వెళ్తుందని, దీని కారణంగా బిజినెస్ లో ఒక మార్కెట్ కాస్ట్లు 30% దగ్గరగా పెరగనున్నాయని, చిన్న చిన్న బిజినెస్లు దీని కారణంగా ఇంపాక్ట్ అవుతున్నాయనేలా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇష్టం వచ్చిన మెసేజ్లు ఇకపై మీకు రావన్నమాట. వాట్సాప్ లో చాలా చాలా కంపెనీస్ నుంచి మెసేజ్లు వస్తుంటాయి కదా వాట్సాప్ లో, ఇక అవి రావు. పర్ మెసేజ్ కి డబ్బులు చార్జ్ చేసే మోడల్ లోకి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి చాలా లిమిటెడ్ అండ్ హై క్వాలిటీ మెసేజెస్ మాత్రమే వెళ్తాయి. అండ్ ఇది వాట్సాప్ వాళ్ళకి మంచిగా డబ్బుల్ని పెంచేస్తుంది, బిజినెస్ లకు మాత్రం 30% దగ్గరగా వాళ్ళకి మార్కెటింగ్ కాస్ట్ ని పెంచుతుంది. ఇది నెక్స్ట్ కమింగ్ కొద్ది రోజుల నుంచి అమలు అవబోతుందని డేటా అయితే కనిపిస్తుంది. సో బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా మార్కెటింగ్ కాస్ట్ ఇకపై వాట్సాప్ ద్వారా మీరు పంపిస్తూ ఉంటే మీకు ఖర్చు పెరుగుతుంది. MCX వాళ్ళు August 1st బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి స్టాక్ స్ప్లిట్ అయితే అనౌన్స్ చేయబోతున్నారని, అంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరుగుతాయి మీ డీమాట్ అకౌంట్ లో ఉన్నవి, స్టాక్ ధర తగ్గుతుంది, సో దట్ రీటైలర్స్ ఎక్కువగా కొనడానికి ఆసక్తి చూపిస్తారు. August 1st బోర్డ్ మీటింగ్ ఇన్వెస్టర్స్ అబ్జర్వ్ చేయాలి ఎలాంటి స్టాక్ స్ప్లిట్ ని వాళ్ళు అనౌన్స్ చేస్తారని. నెక్స్ట్ రిజల్ట్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ KPIT నెంబర్స్ అంత స్ట్రాంగ్ గా ఏం మనకు కనిపించదు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో కూడా మనకి డీ గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను, పర్సెంటేజ్ టర్మ్స్ లో కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నెట్ ప్రాఫిట్ ఏకంగా 30% దగ్గరగా డ్రాప్ అయింది, మరి స్టాక్ పెద్దగా పడలేదు. ఇదే మార్కెట్ లో నెంబర్స్ వీక్ గా వచ్చినా స్టాక్ పెరిగిందంటేనే, రీసెంట్ టైమ్స్ లో చెప్పాను కదా ER&D కంపెనీస్ పరంగా ఇవి ఆల్రెడీ ఎక్కువగా రియాక్ట్ అయ్యాయి కాబట్టి డ్యూ టు వీక్ నెంబర్స్ కూడా స్టాక్ ఇవాళ పడకపోగా పెరిగింది. ఓవరాల్ నెంబర్స్ వీక్ గానే ఉన్నాయి, బట్ మార్కెట్ రియాక్షన్ ఈ నెంబర్స్ కి ముందే ఇంకా ఎక్కువ వీక్ గా కన్సిడరేషన్ లోకి తీసుకోబట్టి నెంబర్స్ తర్వాత స్టాక్ అయితే పెరిగింది. మరి గైడెన్స్ ఏదైనా స్ట్రాంగ్ గా ఇచ్చారంటే గైడెన్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు. H2FY26 అంటే ఈ సెకండ్ హాఫ్ లో గ్రోత్ ని విట్నెస్ చేస్తామనేలా అవుట్లుక్ ఇచ్చారు, కానీ ఎటువంటి గైడెన్స్ కూడా మేనేజ్మెంట్ నుంచి రాలేదు. అలాగే KPIT అండ్ JSW మోటార్స్ వాళ్ళ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని కూడా వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ఎనర్జీ వెహికల్స్ పోర్ట్ఫోలియోలో JSW మోటార్స్ వాళ్ళని KPIT టెక్నాలజీస్ వాళ్ళు లీడ్ చేస్తారని, ఇండియాలో ఎలక్ట్రిక్ హైబ్రిడ్ అండ్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడంలో, డెవలప్ చేయడంలో JSW మోటార్స్ వాళ్ళకి
వాళ్ళకి KPIT వాళ్ళు స్ట్రాటజిక్ కమిట్మెంట్ ఇవ్వనున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు అలాంగ్ విత్ నెంబర్స్. నెక్స్ట్ పవర్ స్పేస్ లో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్పేస్ లో ఉంటున్న GE వెర్నోవా స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని పోస్ట్ చేసింది. వీటన్నిటిలో అబ్జర్వ్ చేయాల్సింది మనం మార్జిన్స్. జస్ట్ మార్జిన్స్ 90 నుంచి 29% కి వెళ్ళిపోయాయి. దాంతో రెవెన్యూ కంటే ప్రాఫిట్ చాలా స్ట్రాంగ్ గా గ్రో అయింది. సో రెవెన్యూ 39% గ్రో అయితే ప్రాఫిట్ డ్యూ టు ఈ మార్జిన్ ఇంక్రీస్ కారణంగా 117% పెరిగింది. ఆర్డర్ ఇన్ఫ్లో 1620 క్రోర్స్ గా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అది 57% పెరిగింది. అండ్ సాలిడ్ క్యాష్ ఫ్లో జనరేషన్ 170 క్రోర్ దగ్గరగా ఈ క్వార్టర్ లో చేస్తూ టోటల్ క్యాష్ బ్యాలెన్స్ 1200 క్రోర్ గా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. స్ట్రాంగ్ నెంబర్స్ తో పాటు ఆర్డర్ బ్యాక్లాగ్ కూడా వీళ్ళు స్ట్రాంగ్ గా రిపోర్ట్ చేస్తూ ఉండడం, ఎగ్జిక్యూషన్ పరంగా కూడా క్లియర్ గా మనకి విజిబిలిటీ డ్యూ టు మార్జిన్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుండేసరికి స్టాక్ ఇవాళ రివార్డ్ అయింది. నెక్స్ట్ నవీన్ ఫ్లోరిన్ నెంబర్స్ ఇవాళ పెద్దగా స్టాక్ రియాక్ట్ అవ్వలేదు, కానీ రెవెన్యూస్ 38% పెరుగుతున్నాయి, మార్జిన్స్ 90 నుంచి 28% కి పెరుగుతున్నాయి. దీంతో ప్రాఫిట్స్ కూడా బియాండ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ స్ట్రాంగ్ అయితే ఇవాళ డెలివర్ అయ్యాయి. ఓవరాల్ నవీన్ ఫ్లోరిన్ ఒక నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ లార్సన్ టూబ్రో స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేస్తున్నట్టు. ఇంత పెద్ద కంపెనీ రెవెన్యూ 16% పెంచుకుంటుంది, ఆర్డర్ ఇన్ఫ్లోస్ 33% గ్రో అవుతున్నాయి, ఆర్డర్ బుక్ కూడా 25% పెంచుకుంటూ ప్రాఫిట్ ని 30% ఇయర్ ఆన్ ఇయర్ లో ఇంప్రూవ్ చేశారు. విత్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 17% ఇయర్ ఆన్ ఇయర్ లో 230 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్ చేస్తూ అండ్ ఆపరేషనల్ క్యాష్ ఫ్లో Q1 లో 6200 క్రోర్ పైగా వీళ్ళు మేక్ చేశారు. సీరియస్లీ ఒక పెద్ద కంపెనీ ఇంతలా గ్రో అవడం రీసెంట్ టైమ్స్ లో లార్సన్ టూబ్రో నెంబర్స్ లోనే స్ట్రాంగ్ గా ఎవిడెంట్ గా కనిపిస్తుంది. స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు ఏ బ్యాంక్స్ అధిక వడ్డీ రేట్ ఇస్తున్నాయని ఇలా కంపేర్ చేసుకొని FD వేయడానికి కావాల్సిన స్టేబుల్ మనీ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటున్న వాళ్ళు చెక్ చేయండి. ఓకే, మరి ఉంటాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.